పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు సోమవారం జిల్లా పార్టీ అధ్యక్షులు కొమ్మలపాటి శ్రీధర్ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీధర్ మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వంలో ఎందరో విదేశాలకు వెళ్లారని, వైకాపా ప్రభుత్వంలో ఎంతమందిని విదేశాలకు పంపించారో చెప్పాలన్నారు. కృష్ణదేవరాయ పుట్టినరోజు సందర్భంగా పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర తెలుగు రైతు అధికార ప్రతినిధి గొట్టిపాటి జనార్దన్ బాబు, సీనియర్ నాయకులు వేములపల్లి నరసయ్య, రంగారావు, జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శి కొట్టా కిరణ్, మైనార్టీ నాయకులు రఫీ తదితరులు పాల్గొన్నారు. రమేష్ చూస్తే ఇందాక చెప్పాను చూడండి, అట్లే ఉంటుంది. నక్కకి నాగలోకానికి ఉన్న తేడాలాగా ఈరోజు పాలన ఉంది. ఈరోజు ఇదే విధంగా ప్రజలు ఆలోచించాల్సిన పరిస్థితి. ఇదే విధంగా మనం ఇంకొక 5 సంవత్సరాలు కొనసాగితే ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ ఇప్పటికే పోతున్నారు. వలసల ఆంధ్రప్రదేశ్ యువకులు కూడా కనపడ్డు. ఒక యువకుడు ఆంధ్రప్రదేశ్లో కనపడ్డు, చదువుకున్నవాడు ఇక్కడ కనపడ్డు. ఇబ్బంది పాలవలసిన పరిస్థితి. రాష్ట్రాన్ని 3 ముక్కల ఆట ఆడుతూ, ప్రజలను మభ్యపెడుతూ, ప్రజలని మరి అనేక రకాలుగా ఇబ్బందులు పెడుతూ, మోసపూరిత మాటలు, మోసపూరిత వాగ్దానాలు చేస్తూ ముందుకెడుతున్న ఈ ముఖ్యమంత్రిని గద్దె దింపితే తప్పితే రేపు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తేనే చిన్నవాడి నుండి అదే వృద్ధాప్యంలో ఉన్నవాడు వరకు మనము చూడాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉంది. అందుకనే ఆ రోజు పుట్టిన బిడ్డ కాడి నుండి చనిపోయేంత వరకు స్కీమ్స్ని పెట్టి ఎక్కడ పేదవాడికి ఇబ్బంది లేకుండా చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది. అదేవిధంగా భవిష్యత్తులో ఇంకా ఉపాధి కల్పనలు కల్పించి యువతకి భరోసానిస్తూ లోకేష్ బాబు గారు కూడా యువగడం పేరుతో మీకు చెప్పారు, చాలా చెప్పారు. వాటన్నిటినీ అమలుపరిచే బాధ్యత మరి యువనాయకుడు లోకేష్ బాబు గారు తీసుకుంటారు. అదేవిధంగా పరిపాలనా దక్షత కలిగిన వ్యక్తి, రాష్ట్రాన్ని ఆర్థిక పరంగా ముందుకు నడిపించగలిగిన వ్యక్తి, ప్రజలను సమన్వయంతో అన్ని సామాజిక వర్గాలకి అండదండలు ఇవ్వగలిగిన వ్యక్తి, రక్షణ కల్పించగలిగిన వ్యక్తి ఒక చంద్రబాబు నాయుడు అనేది కూడా గుర్తుపెట్టుకొని రేపొద్దున చంద్రబాబు నాయుడు గారిని మనం కావాలి, ఈ రాష్ట్రానికి కావాలని ప్రతి ఒక్క పౌరుడు మరి ఓటు వేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ, ప్రతి ఒక్కళ్ళ విఘ్నత కలిగిన ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం ఎంతో విఘ్నతతోటి రేపు వన్ సైడ్ వార్ అన్నట్టు వన్ సైడ్ ఎలక్షన్స్ని మరి ప్రూవ్ చేస్తారని, చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ ముఖ్యమంత్రిని చేయడం కోసం అందరూ సహకరిస్తారని నేను కూడా కోరుకుంటూ, మరి ఒక్కసారి మరి చంద్రబాబు నాయుడు గారి రాష్ట్రానికి అందరికీ అవసరం అనేది మరి ఒక్కసారి నొక్కి చెప్పండి.